హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. చాలా ఈజీగా కటింగ్ అయితే చేసి చూపించాను. సో అదేవిధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తానండి. సో ముందుగా అయితే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైను. సో మనకి మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్కి కంపల్సరీగా బటనే పెట్టుకోవాలి. థ్రెడ్స్ పెట్టుకుంటే బాగుండదు, లూజ్గా అయితే వస్తుంది. కానీ వీళ్ళు హ్యాంగింగ్స్కి కూడా డిజైన్ అయితే వేయించుకున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉక్స్ అనేది పెట్టాను. అలాగే ఇలా లట్కన్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి చూపించాను. ఈ మొత్తము వర్క్ వచ్చేసి చిన్నగా జిగ్జాగ్తో అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడ కూడా వేస్ట్ అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఎలా స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసుకోవాలైతే ముందు చూపించాను కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ముందుగా అయితే చాలా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో కటింగ్ అయితే చేసి చూపించాను కదండి. సో ఇక్కడైతే నెక్ అయితే ఏమీ కట్ చేయలేదు, జస్ట్ ఎక్స్ట్రాస్ అంటే మనకి లైనింగ్ మాత్రమే కరెక్ట్గా కట్ చేశాను. సో ఎందుకంటే మనం ఇలాంటి వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వచ్చినప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో అయితే మిస్టేక్ అయిందనుకోండి, సో లైనింగ్ వేస్ట్ అయిపోతుంది, అలాగే మెయిన్ క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకే అంత డేర్ అయితే చేయకూడదండి. సో ఇలా మనకి లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత దీనికి అయితే చుట్టూ మనకి కరెక్ట్ క్లాత్ అనేది కదలకుండా ఉండేటైతే పిన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మనము క్లాత్ కట్ చేద్దామన్నా కూడా మళ్ళీ ఇందులో అయితే లట్కన్స్ కోసం కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఉంది కదా. సో అందుకోసం అయితే కొంచెమైనా ఆలోచించి కుట్టుకోవాలి. సో ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ సైడ్ నుంచి అంటే మనకి మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోవాలి క్లాత్ కదలకుండా. ఇలా రివర్స్ వైపుకి అంటే ఎంబ్రాయిడరీ ఉంది కదా, దానికి రివర్స్ వైపుకి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి జిగ్జాగ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. అలాగే స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్ వరకే వచ్చేసరికి మనకి జిగ్జాగ్ అయితే ఉందండి. కింద ఇలా వీ షేప్ అనేది అంటే కప్పు దగ్గర వచ్చేసి మనకి ప్లెయిన్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఇలా క్లాత్ రివర్స్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి డిజైన్ అయినా కూడా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు కట్ వర్క్ ఉంది అంటే మనకి జిగ్జాగ్ ఉంది. ఇక్కడ నుంచి ఈ లైన్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ అంటే ఇలా వీ షేప్ లాగా ఇలా స్ట్రైట్గా ఉంది. సో ఇలా ప్లెయిన్ లైను. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ సూది అనేది కిందికే ఉంచుకొని క్లాత్ తిప్పేసుకొని ఇలా మనకి జిగ్జాగ్ వర్క్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అయితే కుట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నాకైతే కొంచెం ప్రాక్టీస్ అయితే ఉంది కాబట్టి నేనైతే ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఏదైనా ఒకటి రెండింటికి భయం అనేది ఉంటుంది. సో మూడో దానికి అయితే అలవాటు అయిపోతుందండి. సో ఫైనల్లీ అయితే నెక్ అయితే జాయిన్ చేసాం కదా, ఎక్స్ట్రా అంతా కటింగ్ అయితే చేసేసుకున్నాము. సో ఇక్కడ హ్యాండ్ మూమెంట్ అనేది ఇలా ఉంటేనే మనకి వర్క్ అనేది నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా, దానికంటే ఒక పావు ఇంచు క్లాత్ మరీ దగ్గరికి కాకుండా దూరం కాకుండా ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఉండేట్టు చూసుకొని ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే లట్కన్స్ అయితే ఉన్నాయండి. సో చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని చిన్న చిన్న టక్ మార్క్స్ అయితే ఇచ్చుకొని రివర్స్ అయితే తీసుకున్నాము.
సో ఇలా రివర్స్ అయితే తీసుకొని మనకి ఏదైనా చిన్న స్క్రూతో కానీ ఏదైనా, నేనైతే ఇక్కడ థ్రెడ్ రిమూవర్తో అయితే మంచిగా అయితే రివర్స్ అయితే చేశాను. సో ఇలా మనకి డిజైన్ అయితే ఎలా ఉందో అలా షార్ప్గా వచ్చేట్టు అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్ షార్ప్నెస్తో అయితే వచ్చింది. సో అందుకే నేనైతే చెప్పేదండి, మనము కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ అయితే పెట్టేసుకుంటాం కదా, సో నెక్ కింద అయితే 1 ఇంచ్ విడ్త్తో అయితే వదిలేసుకొని మళ్ళీ డ్రాప్ షేప్ అనేది కటింగ్ చేసుకుంటే ఇలా రివర్స్ చేసుకోవడానికి అంటే బటన్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇంతకుముందు జిగ్జాగ్ అనేది ఎలా చేసామో సేమ్ యాజ్ టీస్గా అలాగే స్టిచ్చింగ్ అయితే వేయాలి. సో ఇక్కడైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసి టోటల్గా చుట్టూరా కూడా కుట్టేసుకొని ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసి పెట్టాను. సో మనకి ఫినిషింగ్ అనేది బ్యాక్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చిందండి. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుందామండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది ఉక్స్ పట్టి దగ్గర. సో మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. సో వర్క్ చేసుకునేటప్పుడు మనం కొంచెం ఏవి పెద్ద సైజు బ్లౌజులు అయితే 1.5 మీటర్ క్లాత్ అనేది తీసుకొని వర్క్ చేయించుకుంటే ఇలాంటి జాయింట్స్ అయితే ఏమీ లేకుండా ఉంటాయండి. సో ఇంత రేట్ పెట్టి వర్క్ చేయించుకున్నప్పుడు ఒక 50 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ ఎక్స్ట్రా పెట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే మనకి జాయింట్స్ అనేవి ఏమీ లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా అయితే వస్తుంది. లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. సో అదొక్కటి అయితే వర్క్ చేయించుకునే ముందు కొంచెం ఆలోచించుకొని క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకుంటే అయితే చాలా బెటర్. సో ఇప్పుడు క్లాత్ యొక్క ఒరిజినల్ పైన లైనింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇంతకుముందు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేశానో సేమ్ యాజ్ టీస్గా అయితే సెట్ చేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడైతే జాయింటింగ్ అనేది చేసేసాను. చేసి ఇలా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో అలాగే మనం ఇలా ఒకటి అయితే అంటే రైట్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదండి. సో సేమ్ నెక్తో ఇలా క్లాత్ని అంటే లెఫ్ట్ సైడ్కి కూడా కరెక్ట్గా మనకి సేమ్ నెక్ విడ్త్ నెక్ లెంత్ నెక్ షేప్ అయితే రావాలి కాబట్టి సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని సేమ్ యాజ్ టీస్గా కటింగ్ చేసుకుంటే రెండిటి నెక్ డిజైన్ అయితే అంటే షేప్ అనేది సేమ్గా వస్తుంది. సో ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి అయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా అయితే వచ్చేసింది. సో చిన్న చిట్కా అండి అంతే. సో ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకునే ముందు కరెక్ట్గా సెట్ చేసుకొని అంటే మనకి ఒరిజినల్ వైపు జాయిన్ చేస్తున్నామా లేదు అంటే రివర్స్ కరెక్ట్గానే జాయిన్ చేస్తున్నామా అనేది అయితే ఒకటి చూసుకోవాలి. సో ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా టక్ మార్క్స్ అనేవి చేసుకొని ఇలా రివర్స్ తీసుకోవాలి. సో రివర్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా చిన్న చిన్న టక్ మార్క్స్ అయితే ఇచ్చుకోవాలండి. సో చూసారుగానే ఇంతకుముందు అయితే ఇలా కట్ మార్క్స్ అనేది ఇవ్వకుండానే రివర్స్ తీసాను. సో నాకైతే రాలేదు. సో అందుకే మళ్ళీ మర్చిపోయాను కదా అనేసి అయితే మళ్ళీ నార్మల్గా చేసేసి చిన్న చిన్నగా కట్ మార్క్స్ ఇచ్చి అయితే ఇలా మళ్ళీ రివర్స్ చేసుకుంటున్నాను. సో అప్పుడప్పుడు తొందరపాట్లో అయితే ఎవరైనా కూడా మర్చిపోతారండి. సో అందుకే మర్చిపోకుండా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇలా నెక్ రివర్స్ తీసినప్పుడు కంపల్సరీగా పైనుంచి ఇంకొక అనగే కుట్టు అనేది వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదు అంటే మనకి లైనింగ్ కానీ లేదు అంటే మెయిన్ క్లాత్ కానీ లూజ్గా ఉండి అయితే పిండి వాష్ చేసిన కొద్దీ అయితే మనకి లూజ్ అయితే అవుతుందండి క్లాత్. సో అలాంటప్పుడు మనకి లైనింగ్ అనేది బయటికి కనబడే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా అనగే కుట్టు అనేది వేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేసిన డిజైన్ నీట్గా కనబడుతుంది. అలాగే లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కనబడకుండా ఉంటుంది. ఇప్పుడైతే చుట్టూరా జాయిన్ చేసి అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ చేసేసుకున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవో అయితే చూసుకోవాలి. సో నాకైతే ఇక్కడ ఒక సైడ్ కొంచెం ఎక్స్ట్రా అనేది ఉందండి. సో అందుకోసం అయితే ఇలా కరెక్ట్గా మళ్ళీ అంటే నెక్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో నెక్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం డాట్స్ కానీ షేప్ పట్టి కానీ స్టిచ్చింగ్ చేయకముందే లైనింగ్ అనేది జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా అయితే చూసుకోవాలి. సో ఇక్కడైతే చిన్న జాయింటింగ్ అయితే ఉంది.
సో అదైతే లోపడే పోతుంది కదండి. ఇప్పుడైతే డాట్ మార్కింగ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 2:30కు మార్కింగ్ చేసుకోవాలి. 2:30 నుండి 2:30కి అయితే మార్కింగ్ చేసుకొని మిడిల్ నుంచి పైకి 2:30 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గరికి వచ్చేసరికి కింది నుండి పైకి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచు విడ్త్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం సైడ్కి వచ్చేసరికి మెయిన్ డాట్ నుంచి క్రాస్గా అయితే చేసుకోవాలండి. సో కటింగ్ వీడియో అయితే చూడండి, చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. ఇది కొంచెం ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను నార్మల్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే ఇలాగే మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా వన్ సైడ్ మార్కింగ్ చేసుకుంటే ఇంకో సైడ్ జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే అయితే 2 సైడ్స్ సేమ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నేనైతే ముందుగా అయితే ఏం పెట్టేసుకోనండి కట్ మార్క్స్ కానీ అవి ఇవి. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే డైరెక్ట్ మార్కింగ్ అయితే చేసేసుకొని ఇలా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటాను. నాకైతే ఇలాగే ఈజీ అయితే ఉంటుందండి. సో మీకు ఎలా ఈజీ ఉంటే అలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. సో డాట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనము మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలాగో స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మెయిన్ డాట్ మాత్రమే 1.5 ఇంచు విడ్త్తో అయితే ఉందండి. సో మిగిలినవన్నీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ మీద పావు ఇంచు అయితే ఉంటుంది. అంటే డాట్ విడ్త్ టోటల్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు క్లాత్ అయితే ఉంటుంది. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మార్కింగ్ ఎలా చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు ఇంచు క్లాత్తో అయితే మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. సో అందుకే నేను ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కొంచెం విడ్త్ అయితే ఎక్కువగా పెట్టేశాను. సో షేప్ పట్టీ కోసం కూడా ఇలా లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసేసుకొని వజినల్స్ 2 ఇలా సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలండి. సో స్టార్టింగ్ అయితే 3 ఇంచులు, చివరికి 2.5 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 2 ఇంచులు. సో ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ మనకి షేప్ మార్కింగ్ అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి. సో ఇలా చేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. టోటల్ ఎంత క్లాత్ కావాలి అంటే 3.5 ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలి. 3.5 ఇంచుల క్లాత్ తీసుకుంటే మనకి కింద ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా, సో దాని కిందకి అయితే పోతుంది. మనకి ఇలా ఫోల్డింగ్ పోయిన తర్వాత ఇలా 3 ఇంచుల లెంత్తో అయితే మనకి క్లాత్ అయితే కావాలి. సో ఇలా ఎటు సైడ్ది అటు సైడ్ కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఈజీ అయితే ఉంటుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి సైడ్కి అంటే మిడిల్కే ఉండాలండి. అలాగే క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కూడా లాగకుండా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ చేసేసుకొని పైనుంచి ఇంకో కుట్టు, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు జాయిన్ చేసాం కదా అదే జాయింట్ పైన కుట్టు పడేటట్టు అయితే కుట్టేసుకోవాలి. సో ఇది అయితే పెళ్ళి బ్లౌజ్ అండి, అందుకే ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి అయితే మనకి ఇక్కడ పట్టీ మన బ్లౌజ్ విడ్త్ అనేది ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నాకు కటింగ్ చేసేటప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది సరిపోలేదండి. అలాగే మెయిన్ క్లాత్కి కూడా కొంచెం జాయింట్స్ పడతాయి అన్న ఫీలింగ్ అయితే ఉంది. అందుకే నేనైతే ఏమీ కట్ చేసుకోలేదు, డైరెక్ట్ ఇప్పుడే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది అయితే కాజా పట్టీ అండి. కాజా పట్టీ కోసము లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ 2 ఉండాలి కదా. మనకి ఇక్కడ నెక్ దగ్గర రివర్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఒక 1/2 ఇంచ్ వరకు వచ్చేసరికి ఇలా నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. మళ్ళీ కింద కూడా షేప్ పట్టీ క్లోజ్గా ఉంటుంది కాబట్టి కింద కూడా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ చేయాలి.
సో మళ్ళీ అయితే చూపిస్తానండి. ఇక్కడ నెక్ దగ్గర ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని అంటే ఒరిజినల్ వైపు పెట్టేసుకోవాలి. మనకి ఉక్స్ పట్టి కాబట్టి ఇలా ఒరిజినల్ వైపు లైనింగ్ అనేది పెట్టేసుకొని నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వచ్చి చివరికి మళ్ళీ కాజా పట్టి దగ్గర కూడా చివరికి షేప్ పట్టి దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి ఏం రాకుండా ఉంటాయి. సో ఇలా రివర్స్ అయితే చేసుకుంటే మనకి మనం ఇంతకుముందు ఫోల్డింగ్ చేసింది వచ్చేసి అది లోపలికే పోతుందండి. ఇలా లోపలికే పోతుంది. సో లోపలికే పోయిన తర్వాత మనకి ఇలా చివర నుండి సో నార్మల్గా షేప్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగా సో ఇక్కడ ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఆ ఎడ్జెస్ అనేవి లోపలికే వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కుట్టు అనేది వేసుకుంటే మనకి సేమ్ యాస్టీజ్గా పంపకం కానీ లేదంటే పైపింగ్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో నెక్ రివర్స్ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి కానీ అయితే ఈజీ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే చివరన ఏమైనా జాయింటింగ్ అయితే పడితే అది కూడా చేసేసుకుంటే మనకి బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలండి. సో ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుందాము. అలాగే హ్యాండ్స్కి కూడా మనకి కింద వచ్చేసి జిగ్జాగ్ అయితే ఉంది, పైన వచ్చేసి చిన్న షోల్డర్ పైన ఫ్లవర్ అయితే ఉందండి. లైనింగ్ అయితే జాయిన్ చేసి ఎక్స్ట్రాస్ అంతా కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే లోతు మనకి హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి కదా, అదైతే కటింగ్ చేసేసుకుందామండి. సో ఇలా రెండు ఒరిజినల్స్ సేమ్గా పెట్టేసుకోవాలి. మనకి లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకుంటాం కదా, సో అది కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ లోతు అనేది ఇలా కట్ చేసుకోవాలి. సో నేనైతే దాదాపుగా అన్నీ కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇలా లోతు కానీ డాట్ మార్కింగ్స్ కానీ అయితే అన్నీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ అయితే చేసుకుంటాను, మార్కింగ్ చేసుకుంటాను. ఇలా మనకి హ్యాండ్ లోతు అనేది తీసినప్పుడు షేప్ అనేది కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసేసుకున్నాము. ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇలా ఉంది కదండి, రెండు ఒరిజినల్స్ ఇక్కడ కూడా ఒరిజినల్స్ రెండు ఇలా సేమ్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ విడ్త్తో అయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అయితే మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కొన్ని స్టోన్స్ లాంటివి ఉన్నాయండి, సో అవి తీసేసుకుంటూ మనము జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా మనకి షోల్డర్ వైపు వచ్చేసరికి కొంచెం ఒక 2-3 సార్లు ఇలా రబ్ చేసుకొని మళ్ళీ చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్నే ఇలా తిప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ షోల్డర్ దగ్గర అయితే కంపల్సరీగా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. సో మనం 1-2 సార్లు అయితే డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర కుట్టు అనేది ఊడిపోతుంది. సో కంపల్సరీగా మనం గట్టి కుట్టు అనేది అంటే ఒక 3-4 సార్లు జస్ట్ ఇలా అటు ఇటు రబ్ చేసుకుంటే మనకి గట్టిగా అయితే ఉంటుందండి. ఇలా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. అంటే ఈ జాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా హ్యాండ్ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా, దాన్ని షోల్డర్ మిడిల్ మార్కింగ్ పైన పెట్టేసుకొని ఇలా మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి హ్యాండ్ అనేది ఇలా క్రాస్ కరువు కట్ చేసినప్పుడు అది కూడా క్రాస్గానే ఉంటుంది, మనం ఎంత లాగితే అంత అయితే సాగుతుంది. అలాగే మనకి బాడీ పార్ట్ కూడా హారం దగ్గర రౌండ్ షేప్లో కట్ చేసుకుంటాం కాబట్టి అది కూడా సాగుతుందండి. సో రెండు సాగదీయకుండా ఒకదానిపైన ఒకటి క్లాత్ పెట్టేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ జాయింటింగ్ అనేది అయిన తర్వాత మళ్ళీ ఇలా క్లాత్ తిప్పేసుకొని మళ్ళీ చివర నుండి మిడిల్కి జాయిన్ చేసుకోవాలి. సో ఇలా చాలా ఈజీ అండి. మనకి క్లాత్ కరెక్ట్గానే ఉంది కదా అని అయితే చివరి నుండి మాత్రం అసలుకే జాయింటింగ్ అనేది చేసుకోకూడదు. సో అప్పుడు మనకి ఇలా డిజైన్స్ ఉన్నా కూడా అవి వన్ సైడ్కి అయితే వెళ్ళిపోతాయి. లేదు అంటే మనకి హ్యాండ్ అనేది సైడ్కి తిరిగిపోయినట్టు అయితే ఉంటుంది. దానికోసం అయితే మనము కరెక్ట్ ఫిట్టింగ్లో రావాలి అంటే మనకి బ్లౌజ్ మిడిల్ అలాగే హ్యాండ్ మిడిల్ రెండు సేమ్ వచ్చి రావాలి అంటే మిడిల్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇలా తిప్పేసుకుంటే మనకి డబుల్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది.
ఈజీ మెథడ్గానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ మనకి ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువైపోతుంది. లేదు అంటే వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఏముందిలే ఇలా ఏదోలా స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది, ఇలా స్టిచ్చింగ్ చేసినా కూడా ఇంతే కదా అనిపించి ఆటోమేటిక్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటాము. ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మిడిల్ నుంచి మనకి షోల్డర్ జాయింటింగ్ కంపల్సరీ అయితే బ్యాక్ సైడ్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫైనల్లీ అయితే సూది విరగకుండా 2 హ్యాండ్స్ అయితే జాయిన్ చేసి చూపించాను. సో ఇక్కడైతే ఫ్లవర్ మనకి క్లాత్ కనబడకుండా ఉండాలి అంటే మనకి డిజైన్కి దగ్గరగా స్టిచ్చింగ్ చేశాను కాబట్టి స్టోన్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. సో 32 ఇంచెస్ అంటే మనకి 8 అయితే వస్తుందండి 4 ఫోల్డింగ్స్ పైన. ఇలా 4 సైడ్స్ 32/4 = 8. సో ఇలా 4 సైడ్స్ 8 మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో దానికి 4 వంతు 4 భాగాలకి కరెక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనం చేసుకున్న సైడ్ క్లాత్ ఎంత ఉన్నా పర్లేదండి. సో ఇలా మిడిల్లో మనకి మార్కింగ్, ముందు ఉన్న మార్కింగు వెనుక ఉన్న మార్కింగు 2 కలిసేట్టుగా పెట్టేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నడుము దగ్గర చిన్నగా రబ్ చేసుకోవాలండి. ఇలా 2 మార్కింగ్స్ ఒకే దగ్గర పెట్టేసి ఫస్ట్ నడుము దగ్గర చిన్నగా రబ్ చేసుకొని తర్వాత మనం హామ్ లూజు అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ కుట్టు అనేది ఉంది కదా, దాన్ని కరెక్ట్గా మిడిల్కి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు అండి. సో 9 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, 6 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైనా కరెక్ట్గా సెట్ చేసుకొని, అంటే దాని కింద పడకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది అయితే చూసుకొని మళ్ళీ ఇలా స్ట్రైట్గా, కొంచెం క్రాస్గా ఉందనుకోండి కొంచెం ఇలా అనుకుంటే మనకి హ్యాండ్ అనేది తిరుగుతుంది. సో మనకి స్ట్రైట్ కుట్ అయితే వస్తుంది. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. ఫస్ట్ అయితే 2 సైడ్స్ ఫిట్టింగ్ కుట్ అనేది వేసుకున్న తర్వాత సైడ్కి ఒక 2 కుట్లు 3 కుట్లు అనేది వేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ అయితే ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసాను. సో ఇలా ఎక్స్ట్రా కొంచెం అయితే ఎగుడు దిగుడు అయితే ఉంటుంది కదండి, దాన్ని స్ట్రైట్గా ఉండేట్టు కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే రివర్స్ చేసి చూపిస్తానండి. సో మనకి ఇక్కడ చంక దగ్గర ఈ మెథడ్లో స్టిచ్చింగ్ సైడ్ జాయింటింగ్ కనుక వేసుకున్నట్లయితే మనకి చంక దగ్గర కరెక్ట్గా ప్లస్ సింబల్ లాగైతే వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా రివర్స్ చేసిన తర్వాత మనకి ఇలా కరెక్ట్గా ప్లస్ సింబల్ అయితే వచ్చింది కదా. సో ఇలా 2 సైడ్స్ ఈ మెథడ్లో అయితే సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోండి. కరెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా అయితే ఉంటుంది. సో ఫైనల్లీ అయితే కొంచెం కష్టం అనుకున్న బ్లౌజ్ కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసి చూపించాను. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, సైడ్ జాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది. మనకి గ్యాప్ అనేది వచ్చిందనుకోండి, ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ లెంత్ తక్కువగా ఉంటుంది, బ్యాక్ లెంత్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అలా ఉండడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ముందు అంటే సైడ్ కుట్టు కానీ ముందుకు కానీ వెనక్కి కానీ అయితే వెళ్ళిపోతుందండి. కరెక్ట్ మనకి చంకకి మిడిల్లో వచ్చేట్టు అయితే కుట్టు రావాలి.
ఇక్కడ హ్యాండ్స్కి అయితే మొనాలిసా బీడ్స్ స్టిచ్చింగ్ చేయాలి. అలాగే ఇక్కడ ఒక బటన్ స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం అయితే ఇలా స్టిచ్చింగ్ వర్క్ చేయించుకున్నారు కదా, ఇవి కూడా స్టిచ్చింగ్ చేసి అయితే ఇక్కడ డోరీస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చాలా ఈజీగా అయితే డోరీస్, ఇలాంటి ఎంబ్రాయిడరీ డోరీస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ అయితే మొనాలిసా బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ అంతా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అని నేనైతే ఫీల్ అవుతున్నానండి. సో చూడ్డానికి మీకు ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే కటింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఫైనల్లీ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీడియో ఎలా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.